విశాఖ జిల్లా ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగబాబా మరో ఆరుగురితో కలిసి లంకిబిందెల పేరిట ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆనందపురం పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో సీఐ వాసునాయుడు మాట్లాడుతూ ఆనందపురం మండలం బంటుమిల్లి వారి కల్లాలకు చెందిన అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లంకెల బిందెల భాగంతో గుట్టు రట్టయింది. 2 నెలల క్రితం అప్పలరాజుకి బంధువుల ద్వారా యోగేంద్ర బాబా అలియాస్ పైడిపాటి వెంకట భార్గవ రాఘవ్ పరిచయం అయ్యాడు. పూజలు చేస్తే లంకెల బిందెలు లభ్యమవుతాయని నమ్మించాడు. దానికి లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతాయనడంతో అప్పలరాజు మరో 3 స్నేహితులను కలుపుకున్నాడు. నలుగురు కలిసి బాబాకు దఫాదఫాలకు కలిపి 28 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం దొంగ బాబా ఆనందపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకురావడం, అనంతరం ఆనందపురం మండలం గుడిలోవలో నిర్మానుష్య ప్రాంతంలో రాళ్లతో నింపిన నకిలీ లంకెల బిందెలను పాతిపెట్టారు. నిందితులు బాధితులను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. ఆ ప్రాంతంలో పురాతన దేవాలయం ఉండడంతో బాధితులకు మరింత నమ్మకం కలిగేటట్లు నమ్మించారు. పూజల అనంతరం ముందస్తు ప్రణాళిక ప్రకారం పాతిపెట్టిన స్థలాన్ని తవ్వించారు. లంకెల బిందెలు బయటపడడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. వాటిని ఆనందపురంలో అద్దెకు తీసుకుని ఇంట్లో ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం తెరవాలని, దీనికోసం కొంత డబ్బులు తీసుకురావాలని బాధితులకు తెలిపారు. పూజలు చేయకపోతే రక్తం కక్కుకొని చేస్తారంటూ భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో మిగతా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. డబ్బులు ఇచ్చేందుకు బాబాకు ఫోన్ చేసినప్పటికీ ఎత్తకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అనంతపురం సిఐ వాసునాయుడు 7 నిందిస్తున్న అదుపులో తీసిన రిమాండ్కి తరలించారు. వీరితో బాబా పేరిట మోసం చేసిన పైడిపాటి వెంకట భార్గవ రాఘవ్ పేరిట వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 7 కేసులు నమోదయ్యాయని తెలిపారు. 4గురిపై కూడా కేసులు నమోదయ్యాయి. జరిగిందండి. ఈ కేసుకి ఇప్పుడు విక్టిమ్స్ చెప్పిన దాని ప్రకారం 7 వరకు మాకు వచ్చారు. 7 కూడా అరెస్ట్ చేశారు. పాత ముద్దాయిలు ఇప్పుడు 6 వరకు కేసులు, పాత కేసులు కనిపిస్తున్నాయి. 6 పాత కేసులు కనిపిస్తున్నాయి. 5 వరకు పాత కేసులు కనిపిస్తున్నాయి. దాని మీద ఇంకా రికార్డ్ అయితే వెరిఫై చేస్తున్నాం. ఇంకెవరెవరికి ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకెంతమందిని మోసం చేశారు అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఇంకెలాంటి బాధ్యతలు ఇంకెక్కడైనా ఉన్నట్లయితే వెంటనే బయటకు వస్తే బాగుంటుందని చెప్తున్నాం.